చీరమేని చేప వేట కంప్లీట్ చేసుకుని అయితే కనుక మా అన్నయ్య మామయ్యలు అయితే తిరిగి వచ్చేసారండి. ఓవరాల్గా వాళ్ళైతే 6 మెంబర్స్ అయితే వేటకు వెళ్ళారు. అలాగే వాళ్ళకైతే పడవ థింగ్స్ ఈ విధంగా 8 నుంచి 9 వాటాలు అయితే వేసుకుంటారండి వాళ్ళకి వచ్చిన అమౌంట్. వీళ్ళైతే కనుక ఉదయం మనకి 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిషింగ్ చేసిన తర్వాత 4 నుంచి 5 బకెట్లు అయితే పడ్డదండి. మీకు లైవ్లో ఒక బకెట్ ప్రైస్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే సంఘంలో ఉన్న మెంబర్స్ ఎప్పుడైనా సరే తన కస్టమర్కి ఎప్పుడు బెస్ట్ ఇవ్వాలని చూసుకుంటారు కాబట్టి దాని క్వాలిటీ బాగుందా లేదని చెక్ చేసుకుని మరి వేలంపాట్లో దిగుతారండి. ఇప్పుడు మీకు లైవ్లో ఒక బకెట్ ప్రైస్ ఎంత నుంచి పెట్టారు, ఎంతకు వెళ్ళిందని క్లియర్గా చూపిస్తాను. చైర్మన్ సీజన్ అయితే కనుక ఈ ఇయర్ కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఎందుకంటే మనకి దీవాళికి 10 రోజుల ముందే స్టార్ట్ అవ్వింది. దీవాళి తర్వాత 5 నుంచి ఒక 10 రోజుల వరకు ఉంటుంది. సో ఈ విధంగా దొరికిన చైర్మన్ వల్ల మంచిగా వేలంపాట్లో తీసుకొచ్చి అయితే అమ్ముతారండి. పులస సీజన్ అయితే కనుక మనకి ఈ సీజన్లో చాలా తక్కువగా వచ్చింది. బట్ చీరమని మాత్రం ఒక రేంజ్ అయితే అందుకుందండి. ఇప్పుడు మీకు లైవ్లో ఆ బకెట్ ఫుల్గా ఉంది కదా, ఈ బకెట్ మనకి ఎంత నుంచి పెట్టారు, ఎంతకు వెళ్ళిందో మీకు అయితే క్లియర్గా చూపిస్తాను. వీడియో చూసారు ఒక లైక్ అయితే చేయండి గైస్. ఇక్కడైతే వేలంపాట మీరే లైవ్లో చూడండి. చీరమేని ఏ విధంగా పట్టుకుంటున్నారని చాలా మంది డౌట్ ఉంటుంది కదా. ఇక్కడ మీరు లైవ్లో కూడా చూడొచ్చు. ఒక పర్సన్ నీటిలో ఉండి కొసని కిందకి పెట్టిన తర్వాత ఇద్దరైతే ధరనైతే ఉంటారండి. సో ఈ విధంగా ఒక 10 నుంచి 15 నిమిషాలు వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఆ ఉడికి వెళ్ళే చీరమేని వాళ్ళలో చేరుకుంటుంది కాబట్టి అలా నెమ్మదిగా లాగిన తర్వాత అది చివరి వరకు చేరుకుని ఒక మూలకైతే వెళ్తుందండి. ఈ విధంగా చీరమేని అయితే పట్టుకుంటారు. ఒకప్పుడు మీ అందరూ తెలిసిందే చీరతో పట్టుకునేవారు. ఇప్పుడైతే కనుక ఈ వలనైతే ప్రజెంట్ అయితే వాడుతున్నారండి. ఇదైతే టెస్టింగ్ ప్రకారం కోసం ధరను అయితే పడుతున్నారు. అదే మనం పడవ మీద ఉన్నప్పుడైతే కనుక అందరూ నీటిలో అయితే ఉంటారు. ఆ విజువల్ కూడా మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే చూడొచ్చు ఎంతో కష్టపడితే కానీ చివరి ఆఖరకు కొంచెం అయితే చేరుకుందండి చివరికి. ఈ విధంగా అయితే కనుక వీళ్ళంతే కనుక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడితే కనుక వీళ్ళకైతే ఒక బకెట్ అయితే వస్తుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదండి, చీరమైన బాగా పడుతున్నప్పుడే మనకి పడవల మీద ఉండైతే స్టార్ట్ చేస్తారు. ఒక్క చీరమైన వేట ఖచ్చితంగా చేయాలంటే కనుక మనకి 4 నుంచి 5 అయితే ఖచ్చితంగా కావాలండి. ఎందుకంటే నీటిలో ఒక పర్సన్ ఉండాలి సరే, పైన అయితే 4 అయితే ఉంటే కనుక ఈ విధంగా చీరమైన అనేది సింపుల్గా మనం అయితే పట్టుకోవచ్చు. ఒక జాతరలా జరుగుతుందండి మన యానంలో. చీరమైన ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఈ విధంగా ఈ సీజన్ అయితే కనుక కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ నాకు తెలిసినంత వరకు చీరమేన్ అనేది మనకి నెక్స్ట్ ఇయర్ మనకి దీవాళి తర్వాతే వస్తుందండి. ఇది మ్యాటర్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.